అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన కథ అంటే మనుషుల కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. మన మూలాల గురించి, మనం ఎక్కడ్నుంచొచ్చామో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన కథను ఇక్కడి నుండి మొదలు పెడదాం. 30,000 సంవత్సరాల క్రితం ఒక గుహలో గోడమీద వేసిన ఈ చేతిముద్రతో నేను ఇక్కడ ఉన్నాను అని ఎవరో ప్రపంచానికి చెప్పాలనుకున్నారు. ఇది మన కథకు ఒక శక్తివంతమైన ప్రారంభం కదూ. సరే, ఇప్పుడు కాస్త పెద్ద చిత్రాన్ని చూద్దాం. అంటే ఈ మొత్తం విశ్వంలో మన కథ ఎప్పుడు మొదలైంది, మన స్థానం ఏంటి? ఒక్కసారి ఈ టైంలైన్ చూడండి. విశ్వం పుట్టింది సుమారు 1350 కోట్ల సంవత్సరాల క్రితం. అప్పుడు మొదలయ్యాయి ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఆ తరువాత భూమిమీద జీవం పుట్టడానికి కొన్ని వందల కోట్ల సంవత్సరాలు పట్టింది. ఇక మొదటి మనుషులు వచ్చింది 25 లక్షల సంవత్సరాల క్రితం. మరి మన కథ అంటే మన చరిత్ర ఎప్పుడు మొదలైంది? కేవలం 70,000 సంవత్సరాల క్రితం. అంటే ఈ మొత్తం విశ్వచరిత్రలో మన కథ ఒక చిన్న చుక్కలాంటిదన్నమాట. ఆ చేతిముద్ర సంగతా అదింకా కొత్తది. మన చరిత్రను మలుపు తిప్పినవి ముఖ్యంగా 3 విప్లవాలు. ఈరోజు మనం మొదటిదాని గురించి మాట్లాడుకుందాం. అంటే జ్ఞాన విప్లవం. అసలు మన చరిత్ర మొదలవకముందు ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన, నిజం చెప్పాలంటే కాస్త మన అహాన్ని దెబ్బతీసే వాస్తవాన్ని చూడబోతున్నాం. ఏంటంటే మానవులు తమ ఉనికిలో చాలా కాలం పాటు అస్సలు ప్రత్యేకమైన జీవులు కాదు. వాళ్లు కేవలం ప్రాముఖ్యతలేని జంతువులే. ఇది వింటే ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కాని నిజం. కొన్ని లక్షల సంవత్సరాల పాటు మనం భూమ్మీద ఉన్న ఇతర జంతువులలాగే బతికాం. గొరిల్లాలు, జెల్లీఫిష్లు పర్యావరణం మీద ఎంత ప్రభావం చూపాయో మనం కూడా అంతే. అంటే దాదాపు 0 అన్నమాట. అప్పటి మనుషుల రోజువారీ జీవితం కూడా ఇతర జంతువుల కంటే ఏమీ భిన్నంగా లేదు. ప్రేమించడం, ఆడుకోవడం, స్నేహాలు చేసుకోవడం, అధికారం కోసం పోరాడటం ఇవన్నీ చింపాంజీలు, ఏనుగులు కూడా చేస్తాయి. మనం కూడా అచ్చం అలాగే ఉండేవాళ్లం. ఇందులో మనం గమనించాల్సిన విషయమేంటంటే అప్పటి మనుషుల్ని చూసి వాళ్ల భవిష్యత్తు ఇంత గొప్పగా ఉంటుందని ఎవరూ ఊహించలేకపోయారు. వాళ్లక్కూడా తమ వారసులు ఒకరోజు చంద్రుడిమీద నడుస్తారని కలలో కూడా అనిపించుండదు. సారే, మరి మనం ఎవరమనే పజిల్ను సాల్వ్ చేయడానికి ఇప్పుడు మన జీవవర్గీకరణను కొంచెం లోతుగా చూద్దాం. ఇది బయాలజీ పాఠంలా కాకుండా ఒక డిటెక్టివ్ కథలా ఉంటుంది. జీవశాస్త్రంలో జీవులను వర్గీకరించడానికి ఇదొక ప్రాథమిక నియమం. ఏంటంటే ఒకే జాతికి చెందిన జంతువులు మాత్రమే జతకట్టి మళ్లీ పిల్లల్ని కనగలిగే సంతానాన్ని ఉత్పత్తి చెయ్యగలవు. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక మంచి ఉదాహరణ ఉంది. ఇప్పుడు చూడండి, ఒక బుల్డాగ్, ఒక స్పానియల్. చూడ్డానికెంత తేడాగా ఉంటాయో కదా, కాని రెండూ ఒకే జాతి. అందుకే వాటికి పుట్టిన పిల్లలు మళ్లీ పిల్లల్ని కనగలవు. కాని అదే ఒక గుర్రాన్ని, గాడిదనే తీసుకుంటే అవి వేర్వేరు జాతులు. వాటికి పుట్టే కంచెరగాడిదకు మళ్లీ పిల్లలు పుట్టవు. సో జాతి అంటే ఇదే అనమాట. ఇప్పుడు మనం ఒక పెద్ద రహస్యాన్ని ఛేదించబోతున్నాం. మన అసలైన కుటుంబం ఏదో చాలా కాలంపాటు మనుషులు ఒప్పుకోవడానికి ఇష్టపడని ఒక నిజం. ఓకే, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ముందుగా మన జాతి పేరు సేపియన్స్. మన జాతి సేపియన్స్ అయితే మన ప్రజాతి అంటే జీనస్ హోమో. అందుకే మనల్ని హోమో సేపియన్స్ అని పిలుస్తారు. ఇక్కడే అసలు ప్రశ్నొస్తోంది. జాతి సరే, ప్రజాతి సరే, మరి మన కుటుంబమేది? మనం ఏ కుటుంబానికి చెందినవాళ్లం? సమాధానం ఇదే. మనం ఇష్టపడినా పడకపోయినా మనం గొప్ప ఏప్స్ అనే ఒక పెద్ద కుటుంబంలో సభ్యులం. మన దగ్గరి బంధువులెవలో తెలుసా? చింపాంజీలు, గొరిల్లాలు మరియు ఒరంగుటాన్లు. ఈ పెద్ద పరిణామక్రమాన్ని ఇప్పుడొక చిన్న, మనందరికీ కనెక్టే కుటుంబ కథలా మార్చి చూద్దాం. ఈ నంబర్ చాలా ముఖ్యం. ఎందుకంటే సుమారు 60 లక్షల సంవత్సరాల క్రితమే మానవ వంశం చింపాంజీల వంశం నుండి వేరుపడింది. ఈ కథ వినండి. 60 లక్షల సంవత్సరాల క్రితం ఒక తల్లి ఏపుండేది. ఆమెకు 2 కూతుర్లు. అందులో ఒక కూతురి వంశం చింపాంజీలుగా మారింది. ఇక రెండో కూతురి వంశమే మనందరి వంశం. అంటే ఆమె మనందరి అమ్మమ్మ అన్నమాట. ఇప్పుడు మనం ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఒకే తల్లి నుండి వచ్చినా కూడా ఒకరి వంశం చింపాంజీలుగానే ఉండిపోతే మరొకరి వంశం మనుషులుగా ఎలా మారింది? మనల్ని ఇంత భిన్నంగా, ఇంత శక్తివంతంగా మార్చిన ఆ రహస్యమేంటి? ఆలోచించండి.